అండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాము. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగెను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము, మేము మాకిచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మను శోధనలోకి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను. ఆమేన్. ఆమేన్. మరియు ఆయన వారితో ఇట్లా, నేను ఎవరికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెల బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేసు మార్గంలో నా వద్దకు వచ్చిన్నాడు, అతనికి పెట్టుటకు నా వద్ద ఏమీ లేదని అతనితో చెప్పినడలా, అతడు లోపట నుండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి వెళ్ళలేనని చెప్పున, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇవ్వకపోయినాను. అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని మీతో చెప్పుచున్నాను. అటువల్ల మీరు అడుగుడి, మీకు ఇవ్వబడును, వెదకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీరు తండ్రి అయిన వాడు తన కుమారుని చూపు అడిగితే చేపకు ప్రతిగా పాము ఇచ్చిన, గుడ్డ అడిగితే తేలినిచ్చిన, కాబట్టి మీరు చెడ్డవారైంది మీ పిల్లలకు మంచి ఇవ్వాలని ఎదిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయంగా పరిశుద్ధాత్మను అనుగ్రహించిన నేను. ఆమేన్. ఆమేన్. ఒకప్పుడు ఆయన మూగ దయ్యమును వెళ్ళగొట్టుచుండెను. ఆ దయ్యము వదిలిపోయిన తర్వాత మూగవాడు మాటలాడెను గనుక జనసమూహములు ఆశ్చర్యపడేను. అయితే వారిలో కొందరు, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జూబు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొనిరి. మరికొందరు ఆయనను శోధించుచు పరలోకం నుండి ఒక సూచక క్రియను చూపమని ఆయన అడిగిరి. ఆయన వారి ఆలోచన నెరిగి వారితో ఇట్లనెను, తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును, తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును. సాతానును తనకు వ్యతిరేకంగా తానే వేరుపడిన ఎడల వాని రాజ్యం ఎలాగ నిలుచును? నేను బయల్జుబు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే, నేను బయల్జుబు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవని వలన వెళ్ళగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పరులయ్యుందురు. అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనినప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములనన్నిటిని లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చనబడిన వాడు చెదరగొట్టువాడు. అపవిత్రాత్మ యొక్క మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుగుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చినుట్ట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకుని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పెను. ఆమేన్. సిస్టర్, అధ్యాయం ఆయన ఈ మాటలు చెప్పుచుండగా
ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవిని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యము దానిని గైకొని వారు మరీ ధన్యులని చెప్పెను. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగూ చెప్పసాగిన, ఈ తరము వారు దుష్ట తరము వారై ఉండి సూచక్రియ అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక్రియయే గాని మరి ఏ సూచక్రియయు వీరికి అనుగ్రహింపబడదు. యోనా నినివే పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉండినో అలాగే మనుష్య కుమారుడును ఈ తరము వారికి సూచనగా ఉండును. దక్షిణపు దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను. ఇదిగో, సొలొమోను కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు. నినివే మనుషులు విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా నిలువబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. ఇదిగో, యోనా కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు. చాలండి. చదువుతాం. ఎవరును దీపం వెలిగించి చాటు చోటునైనను కొంచెం క్రిందైనను పెట్టుడు గాని లోపలికి వచ్చు వారికి వెలుగు కనబడటకు దీపస్తంభం మీదనే పెట్టును. నీ దేహమునకు దీపము నీ కన్య గనుక నీ కన్ను తేటగా నుంటే నీ దేహమంతయు వెలుగుమయమే ఉండును. అది చెడినదైతే నీ దేహమును చీకటమయమై ఉండును. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి ఉండకుండా చూచుకొను. ఏ భాగమునైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగిచ్చినప్పుడు ఎలా ఉండునో అలాగే దేహమంతయు వెలుగుమయమై ఉండునని చెప్పాను. ఆయన మాట్లాడుతుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనం చేయమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను. ఆయన భోజనకు ముందుగా స్నానం చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను. అందుకు ప్రభు ఇట్లనను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేదురు గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపలి భాగం చేసిన వాడు లోపటి భాగం చేయలేదా? కాగా మీకు కలిగిన ధర్మం చేయుడి, అప్పుడు మీకు అవన్నీ శుద్ధిగా ఉండును. ఆమేన్. అయ్యో పరిచయులారా, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. అయ్యో పరిచయులారా, మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను కోరుచున్నారు. అయ్యో, మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు. వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని ఎరుగరనెను. అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు, బోధకుడా, ఈలాగు చెప్పి మమ్మను కూడా నిందించుచున్నావని ఆయనతో చెప్పగా ఆయన, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మోయ శక్యము కాని బరువులను మీరు మనుషుల మీద మోపుదురు గాని మీరు ఒక వ్రేలితోనైనను ఆ బరువులను ముట్టరు. అయ్యో, మీ పితరులు పంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు. కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించుచున్నారు. వారు ప్రవక్తలను చంపిరి,
మీరు వారి సమాధులు కట్టించుదురు. అందుచేత దేవుని జ్ఞానము చెప్పినదేమనగా, నేను వారి యొద్దకు ప్రవక్తలను అపోస్తులను పంపుదును. వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని, అనగా హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరం మధ్యను నశించిన జకర్య రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు. నిశ్చయముగా ఈ తరము వారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పుచున్నాను. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి. మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పెను. ఆయన అక్కడి నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నింద పగబట్టి ఆయన మీద నేరము మోపవలనని ఉండి, ఆయన నోట నుండి వచ్చు ఏ మాటనైనను పట్టుకొనుటకు పొంచి వెదకుచు చాలా సంగతులను గూర్చి ఆయనను మాట్లాడింపసాగిరి. ప్రైజ్ ది లార్డ్.